ఏమండే దానికి ఈయన్నే వేసుకోవచ్చు కదా, అన్నింటికి బ్రహ్మాండంగా ఉంటుంది. అయ్యో నాకు అవన్నీ చేతకావు. మీరేం భయపడక్కర్లేదు, అన్ని ఆనందే చూసుకుంటాడు. మన సరోజ్ ఇంటి వెనకాలేనండి రిహార్సల్స్. మీరేం కంగారు నేను పడకండి, చెప్పేది వినండి. అన్ని నాకు నేను చూసుకుంటాను నటించడం రాదు. కదా. ఏం ఆలోచించకండి, నేను చెప్తున్నా కదా, ఒప్పుకోండి, ప్లీజ్ అండి. ఒప్పేసుకోండి. మీకేం భయం లేదు, మేం చూసుకుంటాంగా. అమ్మాయికి ఇంతకు ముందే నాటకంలో అనుభవం అది ఉందా? అదేంటి అంత మాట అనేశారు? ఒక 150 నాటకాల్లో నటించింది. అయ్యా బాబోయ్, ఆఖరి డైలాగ్ చెప్పండి సార్. పాట బహు వీణుల విందుగానున్నది. ఉంటుందయ్య గారు, ఉంటుంది. మీ గురించి మీ ఇంట్లో పెద్దయ్య గారు బాగా అర్థం చేసుకున్నారు. మిమ్మల్ని నాతో పాటు తీసుకురమ్మన్నారు. నాన్నగారా? అవునండి, రండి. ఏవండి ఏవండి, అయ్యో అయ్యో, మీ ప్రేమ రాణిగా నన్ను మర్చిపోకండి. కరెక్టా సార్? ఏమయ్య ఆనంద్, నిజంగా ఇదంతా కుదిరే పనేనటయ్యా. ఈ సమయానికి నేను 4 జాకెట్లు కుట్టేవాడిని. కుట్టుకుని ఉండొచ్చు కదరా. నిన్న ఈ నాటకానికి ఎవడరా రమ్మని చెప్పింది? నిన్నేమన్నా తాంబూలం పెట్టి పిలిచారా ఏమిటి? నేను ఇందాక నుంచి చూస్తూనే ఉన్నాను. నా కొడుకు బ్రహ్మాండంగా నాటకం వేస్తంటే అది చూడలేకనే ఎట్ట వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అరే ఊరుకోండి. ఏంటే ఊరుకునేది? మా ఇంట్లో ఉన్నటువంటి చెంబు, తప్పెళ, ముంతలు ఇవన్నీ తాకట్టు పెట్టే కదా ఈ నాటకం ఎత్తాడు మావాడు. అవన్నీ ఆపాలని చూస్తున్నాడు. ఈ తల తిప్పి పారేయగలను. ఎందుకు అలాగా దొంగ నాటకాలు నువ్వును? ఇంతకు ముందు కామెడీ సీన్లు ఏమైనా చేసావా? ఓ, ఎన్నో ప్రైజులు తీసుకున్నాను. సరే అయితే ఇలా నిలబడు. నువ్వు రావయ్యా. చిలకమ్మ. అవును, రాగానే వాటేసుకుంటావేంటి? నిన్ను కళ్ళు కదా ముయ్యమన్నాను. అవును సార్. వెళ్ళవయ్యా, వెళ్ళు. ఇదిగో నేను ఎలా చేస్తున్నానో అక్కడ నిలబడి చూస్తుండు. సరిగా చూడు. చిలకమ్మ, వీడి నటన కంటే నీ నటన ఎంతో పర్వాలేదు. నేను బాగానే నటించానండి, కావాలని ఆయన అలా చేస్తున్నాడు. ఓరి పిచ్చోడా, ఆడు డ్రామా వేయడం, డైరెక్షన్ చేయడం ఎందుకు అనుకుంటున్నావు? అమ్మాయిల్ని గట్టిగా వాటేసి పట్టుకోవడానికి. అవును, నువ్వెంత డబ్బిచ్చావు? 75 రూపాయలు. ఓరి దుర్మార్గుడా, నువ్వు వెళ్ళి తప్పన వాటేసేసుకో. అప్పుడే 4-5 సార్లు చేయమంటాడు. 75 రూపాయలంటే మాటలా? వెళ్ళు పట్టుకో. ఇలా రా. చూసావుగా నేను ఎలా చేశానో అలాగే చేయాలి. ఇటివు, ఇక్కడ నిలబడు. చూడుమా, నేను ఇప్పుడు ఎలా చేశానో చూశారుగా. ఒకసారి చేసి చూపెట్టు. రండి వీరభద్రరావు గారు. ఏంటయ్యా బాగున్నావా? రండి కూర్చోండి. పర్వాలేదు పర్వాలేదు. ఏంటి వీపూతి చాలా దిట్టంగా ఉంది? శివాలయానికి వెళ్ళొచ్చాను. ఇదిగో ప్రసాదం. ఇవ్వండి. రండి అయ్యగారు. అయ్యగారికి ఇప్పుడే తెల్లారినట్టుంది. నిన్ను కత్తిరితో పొడి చేయాలరా. ఊరుకోవయ్యా చిన్నపిల్లాన్ని పట్టుకుని. ఏంటంటే చిన్నపిల్లడా వాడు? అవును, ఇవాళ శుక్రవారం కదా, ఇవాళ ఏమిటి గుడి? జ్ఞానస్తుడికి ఏమిట్రా వారాలు అవిను. ఏదోలే వెళ్ళాలనిపించింది, వెళ్ళి వచ్చాను. ఏమిటి అగరత్తుల వాసన గుమ్మలాడిపోతోంది? దరిద్రం అనుభవిస్తున్నా దాన్ని నుదుటం రాసు తిరగలమా చెప్పండి? అదేలాగా. బాగా వ్యాపారం జరుగుతోందో లేదో, కొట్టు తెరుచుకుని కూర్చోక తప్పదు కదా. ఏంటే నువ్వు మాట్లాడేది? ఎప్పుడు చూసినా ఇలాగే ఉంటావు. మనిషి అన్నాక కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. వాటన్నింటినీ తట్టుకుని వస్తేనే పైకి వస్తారా. కష్టాలు నీకు ఒక్కడికే కాదు, అందరికీ వస్తాయిరా. చాలా బాగా చెప్పారులేండి. వేపకాయల కోసం కాకులు రావచ్చేమో గాని నా కోసం ఎవరూ రావట్లేదు, ఒక్క అప్పులోళ్ళు తప్ప. మాట్లాడకుండా నా కొట్టుని మా పేటకే మార్చేద్దాం అనుకుంటున్నాను. ఏంటది? కొట్టు మార్చేస్తావా? ఒరే కాళిదాసు, కన్ను కొడితే రానటువంటి అమ్మాయి చెయ్యి పెట్టుకు లాగితే మాత్రం వస్తుందట్రా. అరే చెప్పరా, ఏమిట్రా అలా భ్రమించిపోయి చూస్తున్నావు? అరే, కన్ను కొడితే రాని అమ్మాయి చెయ్యి పట్టుకు లాగితే మాత్రం వస్తుందా? ఆగవయ్యా, నీకేం పని చెప్పాను? ఏమయ్యా, నీకు చెప్పిన పని చేయడం తెలీదా? ఈ విభూది మీ వారు నాకు ఇచ్చారండి. వీరభద్రరావు గారు, ఇదిగో తీసుకోండి. విభూదా లోపల పెట్టు, నేనొచ్చి చెప్తాను. రేయ్, ఇత్తడి బాబిన్స్ కనిపించట్లేదు, ఏమైపోయినట్టు? ఈ సొరుగులోనూ కనిపించట్లేదు, ఉన్నవి 2 ఏమైపోయినట్టు? ఎవరు దొంగిలించారో ఏంటో తెలియట్లేదు, చెప్పరా?
ఒకే ఒకటి లాగిచ్చానుకో పక్క రోడ్లోకి వెళ్ళి పడతావు. అది దొరకదయ్యా. అది ఎలా దొరుకుతుంది? హ, ఆకులు నాకేవాడు దగ్గర మూతులు నాకేవాడని ఉన్న 2 బాబిన్స్ ఎవరో దొంగిలించేశారు. ఒరేయ్, నువ్వు కొట్టొదిలి ఎక్కడ పోయారా? నువ్వు మాట్లాడవరా? ఎంతమంది కుటుంబాలు నాశనం చేయాలనుకుంటున్నావో? ఎత్తడు సామాని ఖర్జూరపళ్ళు, ఎత్తడు సామాని ఖర్జూరపళ్ళు, ఎత్తడు సామాని ఖర్జూరపళ్ళు. ఒరేయ్, మూర్ఖత్వంగా కొట్టు నీ మీద వదిలేసి వెళ్ళిపోతే ఏమొద్ది? పిల్లి గుడ్డిదైతే ఎలాగ తోకాడిస్తే ఎకిరించిందంట. ఏమయ్యా ఏమిటది నీ అరుపులు రోడ్లంతా వినిపిస్తున్నాయి? కోపం తారస్థాయికి వెళ్ళిందా? ఎళ్ళకేమవుద్దండి? కంచే చేను మేసిందన్న సామెతలాగా కొట్టి ఇడి మీద వదిలేసి వెళ్ళిపోతే నా గతి ఏమవుద్దండి? వాడికేంట్రా రాజా ఇంటి బిడ్డ 5-6 ఖర్జూర పళ్ళు వాడి దగ్గర పెట్టుకుని చక్కగా తింటున్నాడు కదరా. ఏంటేంటి ఖర్జూరం పళ్ళు తింటున్నాడా? ఎరా రేయ్, నా ఇత్తడి బాబిని సమ్మేశాగా నువ్వు ఈ ఖర్జూర పళ్ళు కొనుక్కున్నావు. నువ్వు మాట్లాడు. నీవు ఎలా మాట్లాడుతావు? నోటి నిండా పళ్ళు ఉంటేనే రోయ్ నిన్ను. రేయ్, ఇన్ని ఖర్జూర పళ్ళు కొన్నావురా? గురువుకే పంగనామాలు పెట్టే ముఖమాడా, నిన్నేం చేసినా తప్పు లేదురా. కొట్టాలరా నిన్ను. ఎత్తి కొదయా. అరే వదిలేవయ్యా చిన్నపిల్లాన్ని పట్టుకుని. ఏం చిన్నపిల్లడండి? ఏమయ్యా బుద్ధి లేని మనిషే, నువ్వే మొత్తం లాగేస్తున్నావు. నాకు 2 పెట్టవా? ఎంగిల్ చేసేసానే. ఎంగిల్ చేసావురా ఇలాగయ్యే. రే వద్దురా, నువ్వు చేసే పనులు మితిమీరిపోతున్నాయి. మళ్ళీ నువ్వు ఈ కొట్టుకు వస్తావు కదా, మర్యాదగా దాన్ని కింద పాడేయ్. వద్దు పోరా. ఒరేయ్, పెద్దలు ఊరికే చెప్పారంట్రా సామెతని. మతానికి వ్యతిరేకం మంచానికి అడ్డము అని ఊరికే చెప్పారంట్రా పెద్దలు సామెతని. నేను నీకు ఈ రోజు చెబుతున్నాను, నువ్వు తిండికి లాటరీ కొట్టి వీధి ఎంగిలాకులు ఎత్తుకోకపోతే నా పేరు కాళిదాసు కాదురా. కాళిదాసు కాదంటే గుడ్డి కంటే మెల్ల ఎంతో పర్వాలేదు. రేయ్, నిన్నే 4 పీకులు పీకానంటే ఆగరా. నా బుజ్జి కదూ. రారా నాన్న. వెళ్ళి మన పని మొదలెట్టు. నేను టీ తాగాలి. టీ. అంత నా కర్మరా బాబు. వెళ్ళి టీ తాగిరా. ఓయ్, ఏడు అలా చూస్తావు? 15 పైసలుగా టీ. ఓ, నువ్వు పొగ్గొట్టం మాస్టరు కదా. ఇందా, అక్కడే చాటుగా వెళ్ళి లాగించి వచ్చేయి. ఇక్కడికి వచ్చి నా మొహం మీద ఊదకు. ఏమయ్యా టైలరు, కొంచెం కూడా సిగ్గులేదా నీకు? ఆ రోజు నీ ముఖం మీద గుప్పుమని పగుతాడు కదా, తిరిగి మళ్ళీ వాడిని తీసుకొచ్చి పనిలో పెట్టినావేంటి? అవును, అదంతా చూస్తే కుదురుద్దా? ఏదో దెబ్బ తగిలిందని కాల్నే తీసేస్తామా చెప్పండి? ఇంకొకరిని తీసుకొచ్చాడికి పని నేర్పించడం అంటే ఇదంతా జరిగే పని అండి. మన పని జరగాలంటే గాడిది కాళ్ళైనా పట్టుకోవాలని. మరి ఒక వృత్తి చేసేటప్పుడు న్యాయం, ధర్మం, నీతి ఇవన్నీ ఉండాలరా. ఒరేయ్, చేసే వృత్తే దైవం అని పెద్దలు ఎందుకన్నారా? అవన్నీ నీకు తెలిస్తే నువ్వెందుకు ఏదో పని చేస్తావు? మాట్లాడరా, నోరు తెరిచి మాట్లాడరా మందమతోడా. 25 సంవత్సరాలుగా నేను ఈ కొట్టు పెట్టి నిలదొక్కున్నానంటే ఎలాగనుకుంటున్నావు? నేను చేసే వృత్తిలో నీతి, న్యాయం, ధర్మం, నిజాయితీ ఇవన్నీ ఉండబట్టే కదా. మర్యాదగా చెప్తున్నాను, రాత్రిలోగా కుట్టుకూలి గుడ్డ ముక్కకి డబ్బు ఇచ్చి పంపించాలి, లేదా నోరు మూసుకోవయ్యా. నువ్వొక మనిషివా? ఒక వృత్తి చేస్తే న్యాయం, ధర్మం, నీతి ఉండదటయ్యా నీకు. 20 సంవత్సరాలుగా నువ్వు ఒక పెద్ద టైలర్ నంటూ కొట్టు కూడా పెట్టుకున్నావు. ముంగి ముఖం వేసుకుని అలా చూస్తున్నావేంటి? మాట్లాడవయ్యా. కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? గుడ్ల గోపలాగా ఎలా చూస్తున్నాడో చూడు. జాకెట్లు కుడతాడట, జాకెట్లు. వీడొక టైలరు, వీడికొక కొట్టు. రామ్మూర్తి, ఇప్పుడు నీకు సమ్మగా ఉంటది కదరా.
సంతోషం పొంగిపోద్దే. నవ్వుకో, నవ్వుకోరా. నీకు కాలక్షేపం కావాలి కదా, ఆ పక్కకెళ్ళి నవ్వుకుని వచ్చేసేయ్.